ముర్రా గేదెలు. మీరు కనుక ముర్రా గేదెల్ని పెంచుతూ డైరీ ఫార్మింగ్ ని చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ముర్రా గేదెల్ని పెంచుతూ మంచిగా డైరీ ఫార్మింగ్ ని చేస్తూ ప్రతి మంత్ లక్షల్లో సంపాదిస్తున్నారో ఆ రైతన్న అసలు ఈ ముర్రా గేదెల్ని ఎలా పెంచాలి, డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ఇప్పుడు మిల్క్ వచ్చేసరికి ఫస్ట్ మేము 4తో స్టార్ట్ చేసామండి. అప్పుడు 20 లీటర్లు వచ్చాయి. ఆ తర్వాత డిమాండ్ని బట్టి చిన్నగా పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మార్నింగ్ 70 లీటర్స్, ఈవినింగ్ 70 అవుతున్నాయండి. మాకు 13 మాకు 20 బరిగుడ్లున్నా మాకు ఇచ్చి యావరేజ్న పొద్దున 70, సాయంత్రం 70 అవుతున్నాయి. ఈచ్ బఫెల్లో అంటే అది మనం చెప్పలేమండి. బఫెల్లోని బట్టి ఉంటుంది. అది మాకు 6 ఇచ్చేది ఉంది, ఒకటి 7 ఇచ్చేది ఉంది. యావరేజ్ని అయితే మాకు 70, 75, ఈవినింగ్ కూడా అంతే 70, 75 దాకా వస్తాయి. ఇప్పుడు మాకు 75 లీటర్స్ అయినా ఓన్ మార్కెటింగ్ ఉందండి. లోకల్ అయితే కార్డు హోల్డర్స్, డైలీ రెగ్యులర్ కస్టమర్లు అయితే 70, మా పై నుంచి వచ్చే వాళ్ళకి 80 రూపీస్ అండి. పొద్దున సాయంత్రం పాలు మొత్తం పోతాయండి. మేము డైరీ బఫెల్లో వచ్చేసరికి మినిమం 4, 5 నుంచి వస్తాయండి. 5 నుంచి 20 ఇచ్చేదాకా కూడా ఉన్నాయి. 20 అంటే క్వాలిటీ ఉండదండి. మనం మ్యాక్సిమం 8, మేమైతే తెచ్చేది 8 లోపే తెస్తామండి. ఎందుకంటే పాలలో క్వాలిటీ ఉండాలి కాబట్టి మనం క్వాలిటీని చూసుకొని తెస్తామండి. ఆ తర్వాత 20 ఇచ్చేవి కూడా ఉంటాయి. మనకి డబ్బులు వస్తాయని కాదు, కానీ మనకి 100% తగ్గుతాయి. కస్టమర్ కంప్లైంట్ చేస్తాడు. 20 లీటర్స్ అంటే మనకి పాలు ఎక్కువ కొద్దీ 100% తగ్గుతుంది. అందుకని మేము మ్యాక్సిమం 8 ఆ లోపే చూసుకొని బఫెలోస్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటామండి. ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర జనాలు కూడా మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి జనాలు కూడా అలవాటు పడ్డారు కాబట్టి మనం ఈ స్టేజ్కి వచ్చామండి. ఇప్పుడు 70, 75 పాజిటివ్గా ఆలోచించి మనం ఇంకా ముందుకు పోతే మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 100, 150 దాకా మాకైతే నమ్మకం ఉందండి. మేము ముందుకు మార్నింగ్ వచ్చేసరికి వర్కర్స్ లేచేసరికి 3 అవుతుందండి. క్లీనింగ్ దానా ఇచ్చేసరికి 4:15, 4:30కి పాలు స్టార్ట్ చేస్తామండి. 4:30కి పాలు తీసిన తర్వాత 5:30 కల్లా ఊళ్ళోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కౌంటర్ ఉంది, మాకు ఊళ్ళో కౌంటర్ ఉంది, 2 కౌంటర్లు ఉన్నాయి. మొత్తం అయిపోయేసరికి 7, 7:30 అవుతుంది. సేమ్ ఆ తర్వాత ఈవినింగ్ కూడా అంతేనండి. సేమ్ 3 o'clock వేస్తారు. మళ్ళీ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ పాలు స్టార్టింగ్ ఉంటుంది. ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. మనకి రోడ్ ఎంబడి కాబట్టి మనకి వచ్చిపోయే కస్టమర్లు, పైనుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్లస్ ఇంటి దగ్గర కూడా కౌంటర్ ఉందండి. మాకు పాలు అమ్మటం అనేది మన క్వాలిటీని బట్టి ఉంటుందండి. మేము ఫస్ట్ 4 తెచ్చినప్పుడు మేము క్వాలిటీ అదే మెయింటైన్ చేసాము. ఆ తర్వాత జనాలు కూడా క్వాలిటీ బాగుంది కాబట్టి మాకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినందువల్ల మేము క్వాలిటీ ఏం తగ్గిలేదండి. అందుకని ఇప్పుడు రోజుకి 150 లీటర్స్ అయినా మాకు డిమాండ్ ఉంది. ఎందుకు, మేము క్వాలిటీ అదే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి జనాలు కూడా మా దగ్గరికి ఇష్టపడి వస్తున్నారు. ఇప్పుడు మనం పుట్టిన దూడకు వచ్చేసరికి ఫీడింగ్ ఎక్కువ ఇస్తామండి. 1/2 లీటర్ నుంచి లీటర్ లోపు. ఎందుకంటే అది ఆ ఫీడింగే ఫస్ట్ 4 నెలలు మనం దూడ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే కాంప్రమైజ్ అయితే మనకు దూడ పెరుగుదల ఉండదండి. అందుకని మేము ఫస్ట్ 4 నెలలు దూడకి ఎక్కువ వదిలేస్తాం. లీటర్ దాకా వదిలేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే అదే మనకి దూడ తర్వాత బలంగా ఉంటేనే మనకి దూడ తర్వాత వచ్చేది. 4 నెలల తర్వాత మేము దానా అలవాటు చేస్తాం కాబట్టి కొంచెం తగ్గించుకుంటూ వస్తాం పాలు ఫీడింగ్ అనేది. బర్రె కూడా తొందరగా ముర్రా ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి 8 months దాకా పాలు తెస్తామండి. మేము 8 months తర్వాత ఆపేస్తాం. అవి వస్తాయి కానీ మనం ఆపేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఈల్డింగ్కి ఇబ్బంది ఉండకూడదు, నెక్స్ట్ ఈతకి ఇబ్బంది ఉండకూడదు అని మనం ఆపేస్తాం. ఫస్ట్ ఈనప్పుడు ఏంటంటే కొంచెం తక్కువే ఉంటాయండి పాలు. ఫస్ట్ నెల 3 లీటర్లు 4 లీటర్లు ఇస్తే అది దాని కెపాసిటీ ఎంత అయితే 8 లీటర్లు అయితే 8, 7 అయితే 7 అలా ఇస్తుందండి. 4వ నెల 5వ నెల దాకా అంతే ఇస్తాయండి. తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతాయండి. మనకి 4, 5, 6 అలా ఇస్తుందండి. మన ఫీడింగ్ని బట్టి ఉంటుంది. అది 6 months తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతాయండి. 4, 3 అలా ఇస్తుంటాయి. ఇప్పుడు మా దగ్గర 8 months దాకా అయితే కంపల్సరీగా ఇస్తాయండి. తర్వాత కూడా ఇస్తాయి. కానీ మేము ఏంటంటే దాని పాలన బట్టి మేము ఆఫ్ చేస్తామండి. 8 months తర్వాత అసలు తీయం. కొన్ని ఏంటంటే కొంచెం తక్కువ ఇచ్చాము అనుకోండి, 1 లీటర్ 1/2 లీటరు మేము వదిలేస్తాం దాన్ని. ఎందుకంటే నెక్స్ట్ ఈల్డింగ్ ఇబ్బంది ఉండదు. 6 monthsలో వదిలేసినవి కూడా ఉన్నాయి. 1 లీటర్ 1/2 లీటర్ అంటే మనకి పెద్ద విషయం కాదు. అందుకని మేము వదిలేస్తాం. ఎక్కువ ఇచ్చినాయి అనుకోండి 3, 4 లీటర్ ఇచ్చి ఉంచకూడదండి. పాలు లోపల ఉంచితే మళ్ళీ తర్వాత మనకి ఈల్డింగ్కి నెక్స్ట్ ఈతకి ఇబ్బంది అవుతుంది. అన్ని పాలు అనేది లోపల ఉంచకూడదు. అందుకని కంపల్సరీ తీస్తాం మేము. ఇప్పుడు మిల్క్ తీసేటప్పుడు ఇచ్చే గేదెకి ఎప్పుడూ తీయాలండి. దూడకు వదిలిపెట్టిన దూడకి తీయాలండి. లేదంటే దానికి పాలు అనేది దాంట్లో ఉంచితే ఈ సన్ను వేపు ఇదే మనకు పొదుగు వేపు లాంటివి వస్తాయండి. కంపల్సరీగా ఇచ్చినంతకాలం తీయాలి. అది 1/2 లీటరు 1/4 లీటర్ అంటే మనం తీయకపోయినా పర్లేదు, కానీ అది 8వ నెల దాకా అయినా మనం 4-5 లీటర్లు ఇచ్చినప్పుడు తీయాలండి కంపల్సరీగా. అది మనం ఆపేసాం అనుకోండి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. పొదుగు వాపులని ఇవని పాలు అనేది దాంట్లో ఉండకూడదు. అందుకని మేము కంపల్సరీ తీస్తాం. ఎక్కువ క్వాంటిటీ అయితే తీసేస్తాం, తక్కువ క్వాంటిటీ అయితే మేము వదిలేస్తాం. పాలు తీసే టైం అనేది అది మన బట్ట. పొద్దున 4కి తీస్తామండి, 4:30కి, సాయంత్రం మినిమం 12 hours ఉండాలండి గ్యాప్. పాలకి పొద్దునకి సాయంత్రానికి 12 hours గ్యాప్ ఉంటే బర్రెకి కూడా పాలు కరెక్ట్గా వస్తాయి. మనం తీసేటప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది. 12 hours లోపు మనం తీయం. ఎందుకంటే పాలు కరెక్ట్గా దానికి పాలు పడాలన్నా 12 hours గ్యాప్ కావాలి. అందుకని 12 hours తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు.
అది మనం 4ంటికి తీయండి, కొంతమంది 5ంటికి తీస్తారు, కొంతమంది 6ంటికి తీస్తారు. 6ంటికి తీస్తే సాయంత్రం 6ంటికే తీయాలి మళ్ళీ. 12 అవర్స్ గ్యాప్ మాత్రం కంపల్సరీ అండి. ఇప్పుడు మెకానికల్ అంటే మిషన్ పరంగా అయితే ఆవులకు వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే అవి 20 లీటర్లు, ఇప్పుడు జెర్సీ ఆవులు కానీ 80 లీటర్లు ఇస్తాయి కాబట్టి వాటికి లేబర్ కూడా తీయటం కష్టం కాబట్టి వాటికి వర్కౌట్ అవుతుందండి. ఇవేంటంటే 7-8 లీటర్స్ అనేది వీళ్ళు తీస్తేనే మనకి ఈల్డింగ్, అదే పాలు తీసి బర్రెకిను కొంచెం ఆరోగ్యపరంగా ఉంటుంది, మనకి కొంచెం బాగుంటుందండి. మామూలు మనం మిషన్ పెట్టచ్చు. మిషన్ పెట్టినప్పుడు ఏంటంటే లేబర్ని పెట్టుకున్నప్పుడు లేబర్ ఏం చేస్తారండి, అరకలు తీయటం ఇవన్నీ చేస్తారు. పాలు మిషన్కి తీసింది వేరు. మిషన్ అంటే ఏంటంటే కొంచెం ప్రెజర్ ఉంటుందండి, దాని లోపల ఎయిర్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ ఈతకి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది. ఆవులకు అనుకుంటే 20-30 లీటర్లు అంటే తీయటం కష్టం కాబట్టి ఇంకా మనకి ఆప్షన్ లేదు కాబట్టి అది పెడతాం. గేదెలకి అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మిషన్ అనేది. ఎందుకంటే 5-6 లీటర్లు అనేది వాళ్ళు తీసేస్తారు. ఆ మిషను 2 నిమిషాల్లో తీస్తే వీడు 5 నిమిషాల్లో కంపల్సరీగా తీసేస్తారండి. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే 5 నిమిషాల్లో పాలు కంపల్సరీ తీస్తారు. ఈ మిల్క్లో వచ్చేసరికి మనం వెన్న తీయచ్చండి, మజ్జిగ తయారు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ మనకేంటంటే మనకి క్వాలిటీ, మనం జనాల్లో మనకి ఇంత డిమాండ్ ఉందంటే మనం వెన్న తీసాం అనుకుంటే బయట దానికి మన దానికి తేడా ఉండదు. అందుకని మేమైతే ఇంకా అదేం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయం కూడా. ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే కస్టమర్ మన దగ్గరికి అట్రాక్ట్ అవుతాడు. క్వాలిటీ లేనప్పుడు అట్రాక్ట్ అవ్వడు. వెనదేస్తే మనకి పాలు శాతం పాలలో ఏమి ఉండదండి, ఉట్టి నీళ్ళే పాలు ఉండేది అక్కడ. మేము ఒకసారి 4:30కి పాలు తీస్తామండి. పాలు తీసిన తర్వాత 5:30 కల్లా మాకు ఇంటికి వెళ్ళిపోతాయి. మేమే తీసుకెళ్తాం క్యానుల్లో. మేము వెళ్ళేసరికి కస్టమర్లు రెడీగా ఉంటారు, వాళ్ళు క్యానులు తెచ్చుకుంటారు, బాటిల్స్, ప్యాకింగ్ కావాల్సిన వాళ్ళకి ప్యాకింగ్. 7 కల్లా మాకు పాలు మొత్తం అయిపోతాయండి. ఈవినింగ్ కూడా సేమ్ ప్రాసెస్. 4:30కి స్టార్ట్ అవుతాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ మేము ప్యాకింగ్ చేసిస్తాం. క్యానులు తెచ్చుకునే వాళ్ళు క్యానులు మళ్ళీ 5:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళు పోయించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్యానులు తెచ్చుకుంటారు, బాటిల్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎవరికి కావాల్సిన బాటిల్ అయితే బాటిల్, క్యాన్లు అయితే క్యాన్లో పోసి డెలివరీ చేసేస్తాం. మళ్ళీ 7 కల్లా సేమ్ అయిపోతుంది పాలన్నీ. ఇప్పుడు మాకున్న ప్రకారం అయితే, మాకున్న డిమాండ్ ప్రకారం అయితే ఫంక్షన్కి ఏం సప్లై చేసే అంత లేదండి. ఫంక్షన్స్ కంటే 10 లీటర్ 20 లీటర్స్ అంటే డైలీ కస్టమర్లు మానుకొని మనం చేయాలి. మనకేంటంటే డైలీ మనకి పాలు అంత ఎన్ని వస్తున్నాయో అన్ని మనకి డిమాండ్ ఉంది కాబట్టి మేము ఫంక్షన్స్కి అయితే ఎవరికి సప్లై చేయట్లేదండి. చాలామంది అడుగుతున్నారు కానీ మనం సప్లై చేసే అంత మనకి లేదండి. ఎందుకంటే అయిపోతున్నాయి కస్టమర్స్ దగ్గరే. ఫంక్షన్స్కి ఇచ్చామనుకోండి డైలీ కస్టమర్లు ఇబ్బంది పడతారు. అందుకని మేము ఫంక్షన్స్కి పోయట్లేదు. ఎందుకంటే ఒక్కో కస్టమర్ 1 లీటర్ పోయించుకునేవాడు ఉన్నాడు, మా దగ్గర మ్యాక్సిమం 2 లీటర్ల దాకా పోయించుకునేవాళ్ళు ఉన్నారు. అది మనం ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఉంటుంది. అది 1/2 లీటర్ నుంచి 2 లీటర్ల దాకా పోయించుకునేవాళ్ళు ఉన్నారు. A2 మిల్క్ అంటారండి. ఇప్పుడు సపోజ్ సంగం డైరీ మిల్క్ దానికి డిమాండ్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ లేచి మాకు 4:30 5:30కి ఇంటికి వెళ్ళిపోతే మాకు 7 కల్లా పాలు వెళ్ళిపోతున్నాయి. కానీ కొంతమంది ఉంటారు 7ంటికి 6ంటికి లేచి ఏం వెళ్తాంలే, మనం క్వాంటిటీ 2 ఇస్తున్నాం. కానీ జనాలు ఏంటంటే దానికి అలవాటు పడిపోయారు. ఆ పాలకు అలవాటు పడిపోయి పొద్దున్నే వెళ్ళేస్తాము. వాళ్ళు ఏంటంటే ఏ పాలకైనా A2 మిల్కే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే లేవడానికి కొంచెం ఇలా రాకుండా పొద్దున్నే ఎవరు వెళ్తారు, వాళ్ళు క్వాలిటీ చూసుకోవట్లేదండి. ఏదైనా పాలే కదా అని చూసుకుంటున్నారు. దాంట్లో అన్ని వెన్న శాతం తీస్తున్నారు, అవన్నీ చూసుకోవట్లేదు. దాని పరంగా హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు డైరీ అంటే అన్నీ మిక్స్ చేస్తారండి. ఆవు పాలు కలుస్తాయి, మామూలు పాలు ఉంటాయి, వెన్న తీస్తారు, ప్లస్ పౌడర్ మిక్స్ చేస్తారు. మనం క్వాలిటీకి పోసినా కొంతమంది ఏంటంటే, అందరూ కాదు, కొంతమంది ఏంటంటే కొంచెం బద్దకిస్తున్నారు. ఆ పాలకే ఇష్టపడ్డవాళ్ళు దానికి వెళ్తున్నారు లేటుగా. అవి ఏంటంటే ఇప్పుడు 24 అవర్స్ ఉండవు. మన దగ్గర 7 దాటితే పాలు అయిపోతాయి. 7 లోపు వచ్చిన వాళ్ళకే మన కస్టమరు. అందుకని ఏంటంటే అక్కడ 24 అవర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పోయించుకునేదేమో అని క్వాలిటీ కూడా వద్దనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా పర్లేదు అనుకునేవాళ్ళు. కాంపిటీషన్ పరంగా అయితే ఎప్పుడు A1 A2 డామినేట్ చేయలేదండి. అది మన జనరేషన్ ప్రకారం మనం క్వాలిటీ పాలు వద్దనుకొని కానీ A2కి డిమాండ్ తెస్తున్నాం మనం. A2 ఏంటంటే 24 అవర్స్ దొరుకుతుంది, మనం షాప్ కిందనే వాడేస్తున్నాడు. అదే A1 పాలు అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి, మీకు కావాలన్నా ఉండవు. అదేంటంటే పర్టికులర్ టైం ప్రకారం ఉంటే మనం అక్కడికి వెళ్ళి పోయించుకోవాలి. దానికి ఏంటంటే జనాలు అలవాటు పడలేదు. ఇంకా పొద్దున్నే లేచి ఏం పోయించుకుంటారు. అది 24 అవర్స్ షాప్లో దొరుకుతున్నాయి కాబట్టి మీరు 11కి వెళ్ళినా 12కి ప్యాకెట్ ఇచ్చేస్తున్నాడు. ఆ పాలు క్వాలిటీ మనం చూసుకోవట్లేదు. పాలు తెచ్చుకుంటున్నావా లేదా, పిల్లలకి ఏంది, పిల్లలు ఎలా ఉంటుంది ఫీడింగ్ అనేది ఉంచట్లేదు. A1కి మాత్రం అలవాటు పట్టలేదు. A2కే డిమాండ్ ఎక్కువ ఉంది. A1 పాలు ఉన్నా A2కే డిమాండ్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే జనరేషన్ అలా ఉంది. ఇప్పుడు ఫామ్లోకి వచ్చి ఎక్స్పెన్సెస్ ఇవే ఉంటాయండి. ఫస్ట్ షెడ్ కట్టాలి. ఓన్ ల్యాండ్ అయితే పర్లేదండి, లీజుకు తీసుకుంటే ఆ లీజు ఉంటుంది, ప్లస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్కి మన ఓన్ ల్యాండ్ అయితే కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా చేసుకుంటే బాగుంటుందండి పర్మనెంట్గా. లీజ్ ల్యాండ్ అయినప్పుడు ఇక అది డిపెండ్స్ అపాన్ మన మీద ఉంటుంది. ప్లస్ ఓన్ ల్యాండ్ ఉండాలండి. ఓన్ ల్యాండ్ లేకపోతే మళ్ళీ మనం కౌలు తీసుకొని ఆ ఎక్స్పెన్సెస్ కూడా పడతాయి. ప్లస్ మెయింటెనెన్స్, లేబర్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. డైరీ ఫామ్లో ఏంటంటే మెయిన్ దానా అండి. దానా తర్వాత లేబర్ శాలరీస్, ఆ తర్వాత మెడిసిన్, ఎలక్ట్రిసిటీ బిల్లు,
ప్లస్ మెయింటెనెన్స్ ఉంటుంది, అవని ఇవని మొత్తం కలిపి మాకైతే ఇప్పుడు 2.5 lakh దాకా అవుతుందండి. 20 బఫెలోస్ 35 దూడలు ఉన్నాయి, 2.5 lakh దాకా అవుతుంది మొత్తం మెయింటెనెన్స్ మీద. ఓన్లీ మెయింటెనెన్స్, మేము ప్రాఫిట్ గెయిన్ చేసింది ఏం లేదు, మెయింటెనెన్స్ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఇంకో 1 year ఆగితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రాఫిట్ అనేది. ముర్రా బఫెలోస్ కావాల్సినవి అన్నీ ఫిక్స్డే ఉంటాయండి, ఏదీ లేకుండా ఉండదు. మనకి ఎలక్ట్రిసిటీ లేబర్ లేకపోయినా జరగదు, ప్లస్ దానా లేకపోయినా జరగదు, మెయింటెనెన్స్ లేకపోయినా జరగదు, ఇవన్నీ మాత్రం ఫిక్స్డే. మెడిసిన్ కూడా ఉండాలి, మెడిసిన్ లేకపోయినా జరగదు. ఏంటంటే మనకి ఏదైనా అన్నీ ఫిక్స్డే ఉంటాయండి, వీటిల్లో మనం చేసేవి ఏం లేవు. బిగినింగ్ అయితే మేము 15 లీటర్స్ నుంచి స్టార్ట్ చేసామండి సెల్లింగ్. మాకు డిమాండ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు నిదానంగా బరిగుడ్లు పెంచుకుంటూ వచ్చాం. మాకు డిమాండ్ బాగుంది. ఇప్పుడు మార్నింగ్ 80 లీటర్స్, ఈవినింగ్ 80 లీటర్స్, 160 లీటర్ దాకా సేల్ చేస్తున్నాం. అది ఓన్ మార్కెటింగే, మేము డైరీ ఓన్ మార్కెటింగే. మాకు 80 లీటర్స్ పోతున్నాయి. ఇంకా ఉంది కానీ మాకు షెడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు స్పేస్ లేదు కాబట్టి కొంచెం డిమాండ్ అయితే ఉందండి. మనం క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకు డిమాండ్ ఉంది. కానీ ఏంటంటే మాకు ఇక్కడ స్పేస్ లేదు, ఇంకో షెడ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది అయిపోయిన తర్వాత మేము ఇంకా పెంచుతాం. మాకు వచ్చేసరికి 18 బఫెలోస్ ఉన్నాయండి. ఇప్పుడు బిగినింగ్ అయితే 4తో స్టార్ట్ చేసామండి, ఇప్పుడైతే 18 ఉన్నాయి. దాంట్లో 13 పాలు ఇచ్చే ఉన్నాయి. 13 మీద మార్నింగ్ 80, ఈవినింగ్ 80 వస్తున్నాయండి. డైలీ ఇన్కమ్ అనేది మాకు ఉండదండి, ఎందుకంటే మేము రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు, అందరు కార్డు హోల్డర్లు కాబట్టి మంత్లీ వన్సే ఉంటాయి. డైలీ ఇన్కమ్ అంటే మాకు 2000, అరౌండ్ 1000, 1200, 2000, 3000 లోపే ఉంటాయి. ఎందుకంటే మాకు బయట సేలే మాకు డైలీ ఇన్కమ్. అందరు కార్డు హోల్డర్స్ కాబట్టి మంత్లీ వన్సే వస్తాయి మాకు. మాకు మెయింటెనెన్స్ అయినా ఏదైనా ముందు మేము పెట్టాల్సిందే. మాకు డైలీ ఒకసారి వస్తాయి కాబట్టి ఆ మంత్ని నెక్స్ట్ మంత్ అలా రొటేషన్ చేసుకుంటూ ఉంటామండి మేము మనీ అనేది. ఇప్పుడు మంత్లీ కార్డు పెట్టడానికి కారణం ఏంటంటే అండి, అందరూ డైలీ రెగ్యులర్గా డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారండి. అందరూ ఎంప్లాయీస్ కాబట్టి మంత్లీ వన్స్ శాలరీ వస్తుంది, ప్లస్ పాలకి రోజులు చిల్లర కావాలంటే పొద్దున్నే వచ్చి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు. అందుకని మేమేం చేసామంటే మాకున్న అనుభవం ప్రకారం మేము డైలీ కార్డు అనేది కేంద్రాల్లో పెట్టినట్టు అన్నీ పెట్టినట్టు మనం ఇండివిజువల్ మార్కెట్ ఉన్న మనం డైలీ కార్డు అనేది కస్టమర్కి ఇచ్చేస్తున్నాం. డైలీ కస్టమర్ అంటే వాళ్ళు డైలీ డబ్బులు లేవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ఇది మాత్రం డైలీ కార్డు పెట్టేసాం. మంత్లీ వన్స్ వాళ్ళు మాకు పే చేస్తారు. మంత్లీ మేము ఏంటంటే దాన్ని రొటేషన్ చేసుకుంటూ ఉంటాం. ఈ మంత్ది వచ్చే మంత్ది ఈ మంత్కి అలా దానాకు కానీ మెయింటెనెన్స్కి కానీ అయ్యే డబ్బులు రొటేషన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 2.5 నుంచి 3 లోపు ఉంటుందండి. మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది, 2.5 నుంచి 3 లోపే ఉంటుంది. మనకేంటంటే ప్రాఫిటే ఉండదు, మెయింటెనెన్స్ మాత్రం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాకు 80 లీటర్స్ వచ్చినా డైలీ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం పెట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇంకా ముందు 2 సంవత్సరాలు అయితే మనం ప్రాఫిటబుల్కి వెళ్తాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ ఏదైనా మాకు మెయింటెనెన్స్ ఇప్పుడు మంత్లీ 2 lakh కాబట్టి సంవత్సరానికి వచ్చేసరికి 25 లక్షలు అవుతుంది టర్న్ ఓవర్. 25 లక్షలు మాకు ఖర్చు కూడా ఉంటుంది. మొత్తానికి మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది ప్రజెంట్ అయితే. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టిన తర్వాత 4 years ఎక్స్పెక్ట్ చేయకూడదండి. 4 years తర్వాత మన దోళ్ళ కట్టి మన దోళ్ళ పెద్దవి అవే ఈంతే మనకు అప్పుడు ప్రాఫిట్లోకి వెళ్తామండి. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు మనం 20 గేదెలతో మనం ఇప్పుడు 20 గేదెలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి 20 సంవత్సరం 4 సంవత్సరాలు అయిపోయి ఇంకొక 20 పెరుగుతాయి, 40 అవుతాయి కాబట్టి అప్పుడు మనం ప్రాఫిట్లోకి వెళ్తాం. మెయింటెనెన్స్ అంతే ఉంటుంది, దూడకైనా అంతే. మహా ఉంటే ఒక అర కేజీ దానా తేడా ఉంటుందండి. ఎందుకంటే బర్రెని బట్టి మనం ఏజ్ని బట్టి వేస్తాం కాబట్టి అది కొంచెం పెద్ద కొద్దీ ఇంకో కేజీ ఎక్కువ వేస్తాం. మెయింటెనెన్స్ అనేది అదే ఉంటుంది, కొంచెం పెరుగుతుంది. కొంచెం దూడ మనకి మన దూడ ఈని మనకి పాలు ఇస్తుంది కాబట్టి ఆ పాల మీద డబ్బులు వస్తాయి కాబట్టి మనం కనుక ఒక బఫెల్లో యావరేజ్ని ఒక బఫెల్లో తీసుకుంటే దాని మెయింటెనెన్స్ అయితే ఒక పూట పాలు వస్తే ఒక పూట పాలు మిగులుతాయండి. అది ప్రాఫిట్ అంటారు. మనకేంటంటే ఇన్ని బరిగూడ్ల మీద మనం మెయింటైన్ చేయాలి. మన మెయింటెనెన్స్ ఇన్ని బరిగూడ్ల మీద ఉంటే కొన్ని పాలు ఇచ్చే ఉంటాయి, కొన్ని పాలు ఇవనే ఉంటాయి. దాని మీద మెయింటెనెన్స్ ఉంది కాబట్టి మనకి యావరేజ్న ఇప్పుడు మనకి ప్రాఫిట్ లేకుండా పోతుంది. అదే ఒక బర్రె అయితే ఇచ్చినంతకాలం మనకి ఒక పూట పాలు ఉంటే ఒక పూట ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ముర్రా జాతి గేదెలు ఉన్నాయి కాబట్టి ముర్రా జాతి గేదెల్లో ఏంటంటే డైలీ ఇన్కమ్ వచ్చేసరికి 5 నుంచి 8 లీటర్స్ దాకా ఇస్తాయండి. మ్యాక్సిమం 8 ఇస్తే మాత్రం మనకి 1500 నుంచి 2000 లోపు ఉంటుంది. ఏది 70 రూపీస్ అమ్మితే దాని మీద ఇన్కమ్. ఇప్పుడు మన దగ్గర బఫెల్లో వచ్చిన తర్వాత అది మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. మన మెయింటెనెన్స్ బాగుందనుకోండి ఎక్కువ కాలం ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉన్న అప్పుడు మనం ఇప్పుడు 170 పెట్టుకున్నా అప్పుడు మనం 1 lakh దాకా అమ్మేయచ్చండి. అది మన మెయింటెనెన్స్ని బట్టి. 7 years మనం పాలు తాగాం కాబట్టి 70,000 అంటే పెద్ద విషయం కాదు, మనకి ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాం బర్రెని. అది మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు డైరీ ఫామ్లో అనేది పేడ కూడా వేస్టేజ్ చేసుకోవచ్చు. గోబర్ గ్యాస్ వల్ల మనం గ్యాస్ అనేది తయారవుతుంది. లేదా మనకి గోబర్ గ్యాస్ ఇప్పుడు అయితే మేము పెట్టలేదు, అది గోబర్ గ్యాస్ది. లేదా పొలాలకి ఎరువు కింద అమ్మేసుకోవచ్చు. దానికి డిమాండ్ ఉంది, 1500 నుంచి 2000 దాకా ఉందండి ఇప్పుడు డిమాండ్ కూడా. మనకు ఓన్గా గోబర్ గ్యాస్ ఫామ్ ఉంటే మనమే తయారు చేసుకోండి దాన్ని గోబర్ గ్యాస్ కింద. లేదు అనుకుంటే మనం రైతులకు అమ్మేస్తామండి. బయట కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు వస్తుంటారు, లేకపోతే రైతులు వస్తుంటారు, లేకపోతే
సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వీళ్ళు చేపల చెరువు వాళ్ళు వస్తుంటారు మన దగ్గరికి. పేడ అనేది మనకి వేస్ట్ ఏం కాదండి. జనరల్గా అనేది ఇప్పుడు 1200 నుంచి 1500 దాకా నడుస్తుంది పర్ ట్రక్. సో మీరే కనుక నిజంగా ముర్రా గేదెల్ని పెంచుదాం అనుకున్నా లేదా డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా బాస్ వాలా యాప్ లో కోర్స్ ఉందండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కోర్సులో ఒక చిన్న ఎపిసోడ్ మీరు చూసారనమాట. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఉన్నటువంటి ఈ కోర్స్ ని మీరైతే చూడండి. సో యాప్ లింక్ పక్కన కామెంట్స్ లోని కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. అండ్ దాంతో పాటు ఈ కోర్స్ అంతా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరే మన రైతన్నతో మాట్లాడవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా బాస్ వాలా యాప్లో ఉంది. సో ఇప్పుడే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.